చూస్తున్నాం తల్లిదండ్రుల్ని ఏకంగా పిల్లల పారిట యమపాశంగా మారుతున్నారు. తల్లిదండ్రులంతా కూడా ఏకంగా వారే యముడైపోతున్నారు. ఎంతటి దారుణం అంటే వరుస ఘటనలు. ఇందాక మీరు చూసారు ఆర్టీవీలో ఒక 14 రోజుల పసికందిని తల్లి చిరిమేసిన వార్తని. అది అలా పూర్తయింది లేదో వెంటనే మరొక వార్తతో ముందుకు వచ్చేసానని. ఎంతటి దారుణాలు జరుగుతున్నాయని మీ ముందు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఇటువంటి దారుణాలకి ఏ తల్లిదండ్రులు కూడా ఒడిగట్టకండి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం జరిగింది. కుటుంబ సభ్యుల కలహాలతోనే 3 పిల్లలకు విషం ఇచ్చింది తల్లి. 3 పిల్లలు కూడా మరణించారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. అట రాఘవేంద్ర కాలనీకి చెందినటువంటి చెన్నయ్య రజిత దంపతులకి 3 పిల్లలున్నారు. సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు చెన్నయ్య. అయితే రాత్రి భోజనం తర్వాత డ్యూటీకి వెళ్ళాడు చెన్నయ్య. అయితే ఆ తర్వాత పప్పులో విషం కలిపి పిల్లలతో కలిసి తినింది తల్లి. అర్ధరాత్రి డ్యూటీ ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి పిల్లలు, భార్య అందరూ కూడా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీంతో వెంటనే స్థానికంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించాడు. అంతలోనే 3 పిల్లలు, సాయికృష్ణ, మధుప్రియ, మరొక పాప, 3 కూడా మరణించారు. అటు భార్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే ఏం జరిగిందనేది కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ ఏదేమైనా పిల్లల్ని ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో విషమిచ్చి చంపేంతలా కర్కశంగా వ్యవహరించింది ఆ తల్లి అంటేనే అలా తలుచుకుంటూనే చాలా బాధగా ఉంది. ఏదేమైనా కూడా తల్లిదండ్రులే పిల్లల పాలిట యమపాశంగా మారుతున్నారు, యముడిగా మారుతున్నారంటే ఇటువంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా కూడా కనీసం చలనం రావడం లేదు, కనీసం మార్పు రావడం లేదు. ఇకనైనా దయచేసి పిల్లల్ని పోషించేటువంటి స్తోమత అప్పుల బాధలో కూరుకుపోయి లేదంటే బెట్టింగ్ యాప్ల బారిన పడిపోయి ఇలా రకరకాల కారణాలతో పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు. భార్య భర్తలందరూ కూడా పిల్లల్ని ఒప్పించి లేకుంటే ముఖ్యంగా భార్య భర్తలు వారి పరస్పర అంగీకారంతో బలవన్మరణానికి సిద్ధపడి పిల్లల్ని కూడా చిరిమేస్తున్నారు. చాలా దారుణమైన ఘటన. చూడండి, ఇక్కడ 3 పిల్లలు, సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. ఈ 3 పిల్లలు చూడండి, చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నారు, చిన్న పిల్లలు. ఆ పిల్లలు ఏం పాపం చేస్తారని, నిజంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే, నిజంగా మీరు వారిని పోషించే స్తోమత లేకపోతే అనాథాశ్రమంలో వేయండి. లేదంటే ఎవరికైనా చాలా మంది పిల్లలు లేని వారికి దత్తతనివ్వండి. అంతేగాని మీరు చేసిన పాపానికి, మీరు చేసినటువంటి తప్పులకి పిల్లల్ని బలి తీసుకోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇది ఏకంగా తినేటువంటి ఆహారంలో విషం కలిపింది ఆ తల్లి. సాయంత్రం భర్త భోజనం చేసి అటు వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాబట్టి పనికి వెళ్ళిపోయాడు రాత్రి. ఇక వెంటనే రాత్రి భోజనం చేసేందుకు కూర్చున్నారు తల్లి పిల్లలిద్దరు కూడా. పిల్లలు 3, మొత్తం అందరు కలిసి 4 తినడానికి కూర్చొని తల్లి అప్పటికే పప్పులో విషం కలిపింది. ఆ విషయం పిల్లలకు తెలియదు. కానీ పిల్లలు తన తల్లి అన్నం పెడుతోంది కదా, రోజులాగానే ఆకలేస్తోంది అమ్మ అనగానే అన్నం పెడుతోంది కదా అని చెప్పి చాలా రుచిగా తినబోయారు. కానీ వారికి తెలియదు ఆ పప్పులో విషం ఉందని. అలాగే తినేశారు. తర్వాత అటు తండ్రి అంటే భర్త ఇంటికి తిరిగి వచ్చేసరికి అపస్మారక స్థితిలో అంతా పడిపోయి ఉన్నారు. వెంటనే ఆసుపత్రి తరలించే లోగానే 3 పిల్లలు మరణించారు. ఇంకా భార్య పరిస్థితి విషమంగా ఉంది. సో నిజంగా ఇక్కడ ఇటువంటి దారుణ ఘటనలు, వరుస ఘటనలు చూస్తున్న కొద్దీ ఎంత దారుణం అనిపిస్తుందంటే తల్లిదండ్రులు కూడా బంధువులు, బంధుత్వాలు, ప్రేమ, ఆప్యాయతలు అనేది పూర్తిగా చచ్చిపోయాయి. మానవత్వం అనేది పూర్తిగా మంట కలిసిపోయింది. వాళ్ళ తప్పులకి, వాళ్ళ యొక్క సమస్యలకి పిల్లల్ని బలి తీసుకోవడం అనేది చాలా దారుణం ఇది. సో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి మనం ఆ టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఆ విజువల్స్లో ఆ సర్కిల్లో పదే చూపిస్తున్నాం. అది ఏంటి అని అంటే విషపు అన్నం. సో విషం కలిపినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి అన్నం అది. సో ఆ విషపు అన్నం తిని 3 పిల్లలు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సో తండ్రి వచ్చేసరికి పిల్లలు అప్పటి వరకు తండ్రి వెళ్తూ ఉంటే బాయ్ నాన్న అని చెప్పి ఉంటారు, చాలా జాగ్రత్తగా రమ్మని చెప్పి ఉంటారు. వచ్చేప్పుడు చాక్లెట్సో లేదంటే ఇంకేదో తీసుకురమని అడిగి ఉంటారు. కానీ తండ్రి వచ్చేసరికి విగత జీవులుగా 3 పిల్లలు పడి ఉన్నారు. ప్రస్తుతం భార్య పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది, విషమంగా ఉంది. ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి ఆటంకాలున్నా దానికి సమస్యకి పరిష్కార మార్గం కోసం అన్వేషించాలి. సమస్యలు కనుక ఎటువంటి మార్గం దొరక్కపోతే నిజంగా తల్లిదండ్రులుగా మీరు ఏదైనా బలవన్మరణానికి పాల్పడ్డా కూడా ఇంతటి బాధపడే వాళ్ళు కాకపోవచ్చు, చుట్టూ చూసేవాళ్ళు కానివ్వండి, ఏదైనా కూడా. కానీ పిల్లల్ని ఇంత దారుణంగా చిదిమడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్న విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా ఇంటి దగ్గర ఎటువంటి విషాదం అలుముకుందో ఆ దృశ్యాలను చూద్దాం.
మొన్న కాకినాడ, ఆ తర్వాత కర్నూలు, ఆ తర్వాత హబ్సిగూడ, ఇంతకు ముందు చెప్పిన వార్తల ప్రకారంగా రాజేంద్ర నగర్, ఇప్పుడు తాజాగా అమీన్పూర్, ఇలా వరుస ఘటనలు, అన్ని ఘటనలు కూడా తల్లిదండ్రులే పిల్లల పాలిట యమపాశంగా మారుతున్నారు, కర్కశంగా ప్రవర్తించి వారిని చిదిమేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఏం జరిగింది అసలు? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతంలో వీరి యొక్క మరణానికి గల కారణం ఏంటంటే ఎటువంటి సమస్యలు ఉండే? రకంగా 9 మాసాలు కని ఎంతో కొంత చూస్తుంటే 3-4 ఏళ్ల పిల్లలా కనబడుతున్నారు. అంతవరకు పెంచినటువంటి ఆ తల్లి ఇంత కర్కశంగా వ్యవహరించడం గల కారణం ఏంటి? మనోజ్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్నటువంటి చెన్నయ్య రజిత దంపతులకు 3 పిల్లలున్నారు. సాయి కృష్ణ, మధుప్రియ, గౌతంగా వీళ్ళందరూ కూడా 12 సంవత్సరాల లోపే ఉంటారు. ఉన్నటువంటి సమయంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో అందరూ కూడా భోజనం చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ పెరుగన్నము, పప్పన్నము 2 ఉన్నాయి. పప్పన్నము భర్త తిని, చెన్నయ్య తిని డ్యూటీలోకి ఒక వాటర్ ట్యాంక్ డ్రైవర్ గా పనిచేసేటువంటి ఒక చెన్నయ్య అక్కడి నుంచి తిని బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పెరుగన్నంలో విషం కలిపి ఉండడంతో అది గ్రహించకుండా పిల్లలు కూడా ప్రతిరోజు కూడా తల్లి పెట్టే అన్నాన్ని తింటారు కాబట్టి అదే ఉద్దేశం కొద్ది పిల్లలు కూడా తిన్న పరిస్థితి. తల్లి కూడా మౌనంగా ఉండి తల్లి కూడా తిన్నంగా అయితే సీరియస్ ఉన్న పరిస్థితిలో భర్త అక్కడ లేకపోవడంతో 3 కూడా పిల్లలను అపరిపాయ స్థితిలో ఉండడము, తల్లి ఏం చేయని పరిస్థితిలో ఉండడం కూడా పరిస్థితిని బట్టి తర్వాత 11 గంటల ప్రాంతంలో చెన్నయ్య తన ఇంటికి చేరుకోగానే భార్య అపస్మారక స్థితిలో ఉన్న పరిస్థితిని చూసి అంటే కడుపు వస్తుందని చెప్పి భర్తకు చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ అంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పటికైతే ఒక భార్య పరిస్థితి క్రిటికల్ గా ఉంది, కానీ పిల్లలు మాత్రం 3 అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. ఏది ఏమన్నప్పుడు ఇది ఇద్దరికి ఆర్థికంగా కుటుంబ కలహాలే ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఏదేమంటే స్థానిక ఈ యొక్క అమీన్పూర్ సిఐ నరేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి ఈ యొక్క సంబంధిత ఈ యొక్క వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇటువంటి సంఘటన కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే 3 పిల్లలు చనిపోవడాన్ని ఏ కుటుంబం కూడా భరించది. ఇక్కడ చూస్తుంటే 3 పిల్లలు ఆ 3 పిల్లలకి విషం ఇచ్చి ఆ 3 పిల్లల్ని చిదిమేసిన తల్లి ప్రస్తుతం ఆసుపత్రి బెడ్ పైన కొట్టుమిట్టాడుతూ తనేదో మాట్లాడుతోంది. ఆ బైక్ మన దగ్గర ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతున్నా విందాం. ఎందుకు మరి ఇట్లా నీకేమైంది? నాకు ఏదో గొంతు మీద వచ్చి గొంతు పట్టుకుని పెరగడంలో ఏమేసుకుంటుంది దాంట్లో? ఏమేసుకోలేదా? ఏమేయకుండా ఎందుకు అట్లా అయింది? ఏమైనా విషయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఏమిటి చెప్పమ్మా. ఏమైనా తీసుకోలేదు. ఏం పేరు నీ పేరు? నీ భర్త పేరు? చిన్నయ్య. ఎంతమంది పిల్లలు? 3. ఏం పేరు వాళ్ళ పేరు? పెద్దవాళ్ళు? సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. గౌతమ్ చిన్నోడా? ఏమైనా పెరగడంలో ఏం కలపలేదా? కలపలేదా? ఎట్లా మరి ఎట్లా జరిగింది మరి? ఏమవ్వాలి, మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా? నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు? ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నైట్? పెరిగానా? ఎక్కడ తెచ్చిన పెరుగు? ఏ షాప్లా? చూడండి, ఆ తల్లి ఆసుపత్రి బెడ్ పైన మాట్లాడింది. తను ఏం చెప్తోందనంటే రాత్రి ఏం జరిగిందో నాకు తెలియదు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయానని చెప్తోంది. ఇన్ఫాక్ట్ అక్కడ ఆ వ్యక్తి తను అడుగుతున్నాడు కదా ఏం జరిగింది నా పిల్లలకంటూ ఆ తల్లి అడుగుతోంది, కానీ ఆ వ్యక్తి చెప్పడం లేదు ఏం జరగలేదు, అంత బాగానే ఉంది. కానీ రాత్రి ఏం తిన్నామంటూ పదే ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే పక్కగా ఆ విషం కలిపిన విషయాన్ని నిర్ధారించుకున్నారు కాబట్టి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఆ తల్లి మాత్రం చెప్తున్న మాట నిజమా అబద్ధమా అనేది మాత్రం ఆ తల్లికే తెలియాలి. ఎందుకంటే వారిని 9 మాసాలు కని పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది, ఆ తర్వాత వారిని చిదిమేసిందని అంటే మరి తల్లి ఎందుకు ఇలా చేసిందనేది కొంత అనుమానంగా ఉంది. ఎస్ మహేష్, అసలు ఏం జరిగింది? ఆ తల్లి ఆ రకంగా ప్రవర్తించడానికి, ఏకంగా కన్న పిల్లల్ని చంపేయడానికి ప్రయత్నించడం గల కారణం ఏంటి? ఎటువంటి సమస్యలు ఉన్నాయి? సో చుట్టూ నుండి స్థానికులు ఏం చెప్తున్నారు, వారి బంధువులు కానీ భర్త ఏం చెప్తున్నాడు?
కుటుంబాన్ని కూడా పోషించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు సహజమే, కానీ మా పిల్లలకు సంబంధించి ఒక ఇంట్లో జరిగినటువంటి సంఘటనలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు సంబంధించి అంటే వారు చెప్పేదని కూడా మోమాట పడుతున్న పరిస్థితి. ఎందుకంటే పెరుగులో విషం కలిపి పిల్లలకు తినిపించిన పరిస్థితి, అదే విధంగా రజిత కూడా తిన్న పరిస్థితి ఉంది. ఆ తిన్నటువంటి పరిస్థితిలో అపస్మారక స్థితికి చేరుకోవడం, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లడం, ఇక్కడ ముగ్గురు చనిపోవడం, భర్త రావడం రాత్రి సమయంలో వచ్చిన తర్వాత మాకు ఏం తెలియదని చెప్పి ఇద్దరు కూడా మౌనంగా ఉన్న పరిస్థితి ఉంది. అంటే దీనికి సంబంధించి పోలీసులు మాత్రం అంటే సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సిఐ నరేష్ కావచ్చు, స్థానిక డిఎస్పీ రవీందర్ రెడ్డి ప్రస్తుతం ఇప్పుడు దానికి సంఘటన స్థలానికి ఎక్కడ చెప్పడం లేదు. అసలు ఏం జరిగింది, మీ మధ్య ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, లేకుంటే భార్య భర్తలకు మధ్య గొడవలు జరిగాయా, ఇలా విషయాలు ఏమైనా భర్త చెప్తున్నాడా? అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఒడిగట్టి ముగ్గురు పిల్లల్ని చిరిమేసింది కాబట్టి సో చాలా దారుణంగానే పరిగణించాలి, అతి తీవ్రమైన సమస్య ఉండాలి, ఏదైనా ఇబ్బందులు ఉండాలి. ఆ విషయం ఎక్కడైనా భర్త చెప్తున్నాడా? ఖచ్చితంగా మనోజ్, ఇప్పుడు ప్రస్తుతం అయితే అంటే వాళ్ళు అంతర్గతంగా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ బట్టి చేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు. జరిగిన సంఘటన బట్టి ఎవరికోరు ఏంది అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏం పెట్టలేదని చెప్పి ఇటు భార్య కూడా చెప్తుంది, అదేవిధంగా భర్త కూడా నాకేం తెలియని మౌనంగా ఉంటూ మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి. కానీ చూస్తుంటే మాత్రం ముగ్గురు పిల్లలు విగత జీవులుగా అక్కడ ఇంట్లో పడి ఉండడాన్ని స్థానికంగా కాలనీ ఉన్నటువంటి రాఘవేంద్రనాథ్ కాలనీ ఉన్నటువంటి స్థానికులు కూడా లభోదీయమైన పరిస్థితి. ఎందుకంటే ప్రతిరోజు పిల్లలను వెళ్తుంటే, స్కూల్కి వెళ్తుంటే వాళ్ళు చూస్తున్న పరిస్థితి. ముక్కుపచ్చలారని 12 సంవత్సరాల పిల్లలు ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం స్థానికులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులపై అంటే వారు చేసిన సంఘటనపై తల్లిదండ్రులే ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పి స్థానికులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు తప్ప మీరు మాత్రం నేను చేయలే అని చెప్పి పరిస్థితులు చెప్తున్నారు తప్ప అంటే వారు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేసి బయటికి పెట్టే పరిస్థితి అయితే ఉండాల్సింది మనోజ్. మహేష్, ఇప్పుడు ఆ విషపు ఆహారాన్ని పోలీసులు పరీక్షించారా? అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? తన ఇంట్లో ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, ఆ ఇంట్లో పరిశీలించినప్పుడు ఏదైనా విషపుకు సంబంధించి అది అంటే ఫెర్టిలైజర్కి సంబంధించిందా, లేదంటే నిజంగానే విషం తీసుకొచ్చారా, ఎక్కడి నుంచి కొనుగోలు చేసింది, ఇలా పోలీసులు చెప్పగలుగుతున్నారా? అంటే వీరి ఉన్నటువంటి పదార్థం మాత్రం తిండి అయితే ఏదైతుందో దానికి సంబంధించి పదార్థాన్ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి పరీక్షలు చేయించి అది ఏం తీసుకున్నారు ఏందని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఎవరు పెట్టారు ఏంది అనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే అన్నంలో పెట్టినటువంటి పెరుగన్నంలో పెట్టినటువంటి ఎటువంటి పదార్థాన్ని ఉపయోగించారు, పిల్లలకు అంత మోతాదులో పిల్లలు చనిపోవడము, తల్లి అపస్మారక స్థితిలో సీరియస్ గా ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఖచ్చితంగా పోలీసులు ఈ ఇష్యూపై ఖచ్చితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు నమోదు చేసుకుని ఖచ్చితంగా ఏం పెట్టారని చెప్పి మనకు తెలియాల్సింది మనోజ్. రైట్ మహేష్, థ్యాంక్ యూ. సో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య రజిత దంపతులు ఉన్నారు. ఆ దంపతులకి ముగ్గురు పిల్లలు, సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్. ఈ ముగ్గురు కూడా చాలా చక్కగా ఇక్కడ కనబడుతోంది కదా ఫోటోలో, ఆ కనిపించేటువంటి పిల్లలే ముగ్గురు పిల్లలు. అయితే అటు చెన్నయ్య ఒక వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. నిన్న రోజులాగానే భోజనం చేసి వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ఆ పని చేసేందుకు వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత తల్లి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సో ఏం జరిగిందేమో కానీ ఆ విషపు ఆహారాన్ని తల్లి ఆ పిల్లలకు అందించింది, తల్లి కూడా తినింది. పిల్లలు స్పాట్లోనే మరణించారు, విషపు ఆహారం తినిపోయి అక్కడే మరణించారు. వచ్చేసరికి అటు భర్త పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో పడిపోయినటువంటి ఆ పిల్లల్ని, ఆ తల్లిని చూసి ఒక్కసారిగా షాక్ గురైపోయి వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ముగ్గురు పిల్లలు మరణించినట్టుగా తెలుస్తోంది. మరోవైపుగా భార్య ఇంకా పరిస్థితి విషమంగా ఉంది, ఆసుపత్రి బెడ్ పైన కొట్టుమిట్టాడుతోంది. అయితే ఈ ఘటనలో ఏం జరిగిందనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అయితే తల్లి చెప్తున్న ప్రకారంగా తనకి ఏం తెలియదు, ఏం జరిగిందో తెలియదు అంటూ మాట్లాడుతోంది. కొంత తన డిప్రెషన్లో లేదంటే ఒక ఆసుపత్రి బెడ్ పైన ఉంది కాబట్టి ఒక డైలమాలో ఉంది. తన మాటలు కూడా ఇప్పటికే మనం విన్నాం. అయితే ఇక్కడ కొన్ని జరగవచ్చు, కొన్ని ఎగ్జామ్షన్స్, కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఏంటంటే తండ్రే ఈ రకంగా అందులో కలిపి వెళ్ళాడని ఒక క్వశ్చన్ రేజ్ అవుతోంది. అట్ ది సేమ్ టైం తల్లి ఈ రకంగా పిల్లల్ని చంపడం గల కారణం ఏమిటి? ఆర్థిక సమస్యలా, నిజంగా ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా? అందుకే ఆ విషయంని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సో పిల్లలకి ఆ విషయాన్ని అందించడానికి ఇద్దరు నిర్ణయించే దారుణాన్ని కొడిగట్టారా? ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఇంకా ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి మనం ఇంకా చెప్పలేకపోతున్నాం. కానీ ఇక్కడ ప్రధానంగా పోలీసులు ఆరోపిస్తున్న మాట ఏంటంటే, పోలీసులు కానీ బంధువులు చెప్తుంది ఒకటే, తల్లే ఈ దారుణానికి ఒడిగట్టింది, తల్లే ఆ ముగ్గురు పిల్లల పాలిట యముడిగా మారింది అనేది మాత్రం బంధువులు చెప్తున్నారు. ఒకసారి బంధువులు ఏం మాట్లాడారో మీరు కూడా వినండి. వాటర్ ట్యాంకర్ 9 గంటలకు ఇంటికి వచ్చిన అన్నం తిన్నాక 10 గంటలకు ఇంటికి బయలుదేరాము.
బయలుదేరి చెందిన రోడ్డు వెళ్ళాను. వచ్చిన తర్వాత 11-20 నిమిషాలు అయింది ఇంటికి వచ్చే వరకు. మా భార్య డోర్ కొట్టి తీశారు. సరే ఆమె పడుకుంది నేను అనుకున్నాను. మధ్యరాత్రి ఆమెకు సీరియస్ అయిందని లేదు పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. ఆమె మాత్రం సీరియస్ ఉంది. పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు? నేను ఈ అమ్మాయిని మా భార్యను చేసుకొని బయటికి వస్తుంటే నాకు ఒక్కం కాక ఏడిస్తే మా అబ్బాయిని పోయి వాళ్ళు పక్కన వాళ్ళని అని చెప్తామని లేపిన మా అబ్బాయిని లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయి ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా వచ్చి చూశాను. ఆ అబ్బాయి కూడా దగ్గర అయిపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయి కూడా దగ్గర అయిపోయింది. నా దగ్గర అమ్మాయి పక్కన వండుకున్న అమ్మాయి కూడా పక్కన మీద అట్టే వండుకొని అట్టే దగ్గర అయిపోయింది. ఎక్కడ మీది సొంతూరు? సొంతూరు మేకపల్లి, పల్కొండపేట మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎన్నేళ్ళే ఇక్కడ ఉండబట్టి? నేను 15 వాటర్ ట్యాంకర్. ఇది భర్త చెప్తున్న మాట. తాను డ్యూటీకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి పిల్లలు తల్లి ఇద్దరు కూడా అందరూ కూడా అపస్మార స్థితిలో వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అయితే వరుస కథనాలు ఒకదాని వెంట ఒకటి చాలా సమాజంలో ఇబ్బందికరంగా ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. ఇది మరికొంతమంది కూడా ఇబ్బందికి గురిచేసి ఈ రకంగానే ప్రేరేపించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటున్నాను ఈ మాట ప్రేరేపించడం అనే పదాన్ని ఇక్కడ ఎందుకు వాడాల్సి వస్తుందంటే, కాకినాడలో ఇద్దరు పిల్లల చేతులు వెనకాల కట్టేసి తండ్రి ఏ రకంగా అయితే బకెట్లో ముంచి చంపేశాడు, ఆ రకంగానే రాజేంద్ర నగర్లో కూడా జరిగింది. రాజేంద్ర నగర్లో కూడా ఇటువంటి దారుణమే జరిగింది. 14 రోజుల పసుకందిని బకెట్లో ముంచి చంపేసింది తల్లి. ఇటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. సో మనం హబ్సిగూడలో చూసాం. హబ్సిగూడలో కూడా అటు పిల్లలకి విషం ఇచ్చి చంపేసి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ముందుగా పిల్లలకు విషం ఇవ్వడం కంటే ముందు కొంత విషం ఇచ్చే తర్వాత కూడా వాళ్ళు మరణిస్తారో లేదని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు కలిసి మొహం పైన దిండు పెట్టి నొక్కి చంపేశారు ఊపిరాడకుండా. ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇట్లా ఒకదాని వెంట ఒకటి రిపీట్ అవుతోంది. కాబట్టి దయచేసి అందరినీ ఒకటే కోరుతున్నాము, నిజంగా మీ పిల్లల్ని పోషించడం, పిల్లల్ని చాదడం అనేది మీకు ఇబ్బందిగా ఉంటే దయచేసి పిల్లల్ని కనకండి మొదలుగా. ఆ తర్వాత ఒకవేళ కన్న తర్వాత చాదలేకపోతున్నామంటే కనుక చాలా మంది పిల్లలు లేని వారు ఉన్నారు, వారికి దత్తతని ఇవ్వండి. వారికి అవసరం లేదనుకుంటే కనుక మీరు అనాథాశ్రమంలోనే వదిలేయండి. ప్రభుత్వాలు వారిని సహకరిస్తుంటాయి, ప్రభుత్వాలని వారిని పెంచుతూ ఉంటాయి. కానీ మీ సమస్యలు, మీరు సృష్టించుకునే ఇబ్బందులు, మీరు సృష్టించుకునే ఆటంకాల కారణంగా మీ పిల్లల్ని దయచేసి చిదిమేయకండి. ఇటువంటి దారుణాలు మరింకా జరగకుండా ఉండాలంటే కంపల్సరీగా మీలో మార్పు వస్తే కానీ ఇటువంటి ఆగకుండా ఉండవు. సో తాజాగా ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చోటు చేసుకుంది. తల్లి ముగ్గురు పిల్లల పాలిట ఎముడిగా మారింది. తినే ఆహారంలో విషం కలిపి ఆ పిల్లలకి ఇచ్చి ఆ పిల్లల్ని చిదిమేసింది. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, చూద్దాం మరి ఇంకా ఎటువంటి ఆసక్తికర విషయాలు దీంట్లో నుంచి రాబోతున్నాయని. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School.